భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆన్లైన్ మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహించారు. కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాలో మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ మందుల విక్రయ విధానాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్ విక్రయాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నకిలీ మందులు ప్రజలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాడు దేశవ్యాప్తంగా కెమిస్టుల సమ్మె జరుగుతుంది. ఒకరోజు బంద్. ఏఐఓసిడి, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు కొత్తగూడెం పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ అందుబాటులో ఉంచాము. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని సహృదయంతో అర్థం చేసుకొని ఈ యొక్క అసౌకర్యానికి క్షమించమని కోరుతూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకు మేము సపోర్ట్ అడుగుతున్నాం అనేది అంటే, గవర్నమెంట్ 2018లో GSR 817 అనే ఒక నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ మెడిసిన్స్ కి అమ్మకానికి అవకాశం కలిగించింది. ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే 2020లో GSR 220E అనే ఒక నోటిఫికేషన్ ద్వారా డోర్ డెలివరీ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది. దీన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జాతీయ స్థాయిలో మేము పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసినా కూడా వారిలో కదలిక రాలేదు. అందుకనే మేము ఈ రోజు ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఆన్లైన్ మెడిసిన్స్ ద్వారా మెడిసిన్స్ కొంటే దాని మీద పర్యవేక్షణ ఉండదు. దానిలో ఎవరిస్తున్నారు ఏంటనేది తెలియదు. దానిలో స్పూరియస్ డ్రగ్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దానికి మన దేశంలో పలు చోట్ల కేసులు బుక్ అయినాయన్నీ కూడా ఆన్లైన్ లో వచ్చిన స్పూరియస్ డ్రగ్సే. సో ఫ్రెండ్స్, మన ప్రజల ఏ చట్టం తెచ్చినా ఏ నోటిఫికేషన్ తెచ్చినా కూడా ప్రజల ఆరోగ్యం కొరకు ప్రభుత్వం పనిచేసినా ఇంకొక కంపెనీలు పనిచేసినా కూడా ప్రజా ఆరోగ్యమే ముఖ్యం. కానీ ఆ ప్రజా ఆరోగ్యానికి విఘాతం కలిగించే ఈ రోజు ఇట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఈ నోటిఫికేషన్స్ ని మేము వెంటనే రద్దు చేయాలి. మా 12.5 లక్షల మంది కెమిస్టులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ న్యాయమైన సమ్మెని మీరు ప్రజలు అందరు, మీడియా మిత్రులు అందరూ సహృదయంతో అర్థం చేసుకొని దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. ఇంకొకటి, ఆన్లైన్ లో డిస్కౌంట్స్ కి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే డిస్కౌంట్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ప్రజా ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఏదన్నా కన్స్యూమర్ వస్తువు డిస్కౌంట్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. మీ ఆరోగ్యానికి డిస్కౌంట్ చేస్తున్నాం అంటే అర్థం ఏముంటది? మీరు ఇండైరెక్ట్ గా మందుల్ని డిస్కౌంట్ చేస్తున్నారంటే మీ ఆరోగ్యాన్ని డిస్కౌంట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. గవర్నమెంట్ నిర్ణయించిన 16 నుండి 20%
8 నుండి 10% మాత్రమే గవర్నమెంట్ దానికి అనుమతి ఇచ్చింది. అట్లాంటి గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన శాతం కంటే కూడా ఎక్కువ ఇస్తున్నారంటే దానిలో ఉన్న అర్థం ఏంటి? మరి అదే శాతం వాళ్ళకి రేటు తగ్గించి ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ ఏదైతే వీళ్ళు కార్పొరేట్స్ మిగతా సంస్థలు 80% 90% ఇస్తున్నాయి కదా, అదే శాతాన్ని గవర్నమెంట్ తగ్గించి ఇచ్చేయచ్చు కదా. అప్పుడు అందరూ కూడా ప్రజలకి చేరువ అవుతుంది కదా మందులు. కాబట్టి ఇట్లాంటి కెమిస్ట్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ దాదాపు 12.5 లక్షల కెమిస్టుల కుటుంబాలు మరియు వారి దగ్గర పనిచేసే మిత్రులు అందరూ ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రజలు దాదాపు 3 కోట్ల మంది ఉంటారు. ఈ 3 కోట్ల మంది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏఓసిడి ఇచ్చిన ఈ పిలుపుని మేము ఈ బంద్కి పిలుపునిచ్చాము. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సమస్యను సహృదయంతో అర్థం చేసుకొని సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.